గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టార్క్ నెట్వర్క్ అనేటటువంటి కొత్త మైనింగ్ అప్లికేషన్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాన్ని మైనింగ్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను టార్క్ నెట్వర్క్ యొక్క వెబ్సైట్ అనే దాన్ని ఓపెన్ చేశానండి. సో ఈ టార్క్ నెట్వర్క్ అనే దానికి ఆల్రెడీ ఒక ఎక్స్చేంజ్ లేకపోతే వ్యాలెట్ అని అంటారండి. సో స్వాపింగ్ ప్లాట్ఫామ్ ఉంది వీళ్ళకు. దీంట్లో క్రిప్టో సంబంధించినటువంటి బయ్యింగ్, సెల్లింగ్, ఆల్ ట్రాన్సాక్షన్స్, తర్వాత స్టేకింగ్ చేయడము, సో ఇటువంటి అన్ని యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయండి. సో వీళ్ళు కొత్తగా ఒక మైనింగ్ అప్లికేషన్ అనే దాన్ని లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఈ మైనింగ్ అప్లికేషన్ని మనం ఏ విధంగా రిజిస్టర్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, నేను మన వాట్సాప్ గ్రూప్లో ఒక లింక్ అనే దాన్ని ఇచ్చాను. దాని మీద క్లిక్ చేయండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ లింక్ అనేది దొరుకుతుంది. మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి, అక్కడ మీకు ఈ లింక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది. ఓపెన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుందండి, ఇలా వస్తుంది. సో ఇక్కడ కింద సైన్ అప్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది చూడండి, బ్లూ కలర్లో. ఈ సైన్ అప్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అనేది అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ ఎంట్రీ చేయాలి. మొదటగా ఈమెయిల్ అడ్రస్ ఎంట్రీ చేయాలండి. దాని తర్వాత మీ నేమ్ యాడ్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ రిఫరల్ కోడ్ అనేది నేను చెప్తాను, ఆ రిఫరల్ కోడ్ ఎంట్రీ చేయండి. దాని కింద మీరు పాస్వర్డ్ సెట్ చేసుకొని ఆ పాస్వర్డ్ని ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఫైనల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అగ్రీ చేయండి. అగ్రీ చేసి కింద సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, నా రిఫరల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చానండి, TQ89321550. సో మీరు ఈ రిఫరల్ కోడ్ అనేది ఎంట్రీ చేసిన తర్వాత కింద నా నేమ్ ఇలా చూపిస్తుంటుందండి, కారంపూడి వెంకటకృష్ణ అని. సో అలా వచ్చిన తర్వాత మీరు ఈ పాస్వర్డ్ అవి ఎంట్రీ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అగ్రీ చేసి కింద సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో రిఫరల్ కోడ్ అనేది 1-2 సార్లు సరి చూసుకోండి. నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, దాంతోపాటు మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇచ్చుంటాను అనమాట. దాన్ని చూసి జాగ్రత్త కాపీ చేసి పేస్ట్ చేయండి. తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. సో ఇక్కడ వచ్చింది ఏదైతే ఉందో దీని గురించి మీరు గుర్తుపెట్టుకోండి. సో దీని మీద మీరు ప్రస్తుతానికి క్లిక్ చేయని అవసరం లేదండి. ఇదేంటి అంటే మన మైనింగ్ స్పీడ్ని ఒక 500 టైమ్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి అనేసి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇది అవసరం లేదు. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు మెయిన్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మన మైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి అని అంటే కొన్ని మ్యాండేటరీ టాస్క్లు ఉన్నాయండి. సో మైనింగ్ మనం స్టార్ట్ చేయడానికి ఏం చేయాలి, ఇక్కడ కింద ఏదైతే బటన్ ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద మనం క్లిక్ చేసి అక్కడ చూడండి, డూ మ్యాండేటరీ టాస్క్స్ ఫస్ట్ అనేసి ఒక కండిషన్స్ అనేవి పడినాయి అనమాట. సో ఆ కండిషన్స్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, టాస్క్లు అనేసి. ఈ టాస్కుల ద్వారా మనం ఫాలో అవ్వాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేయాలి, స్క్రీన్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫాలో ఎక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ట్విట్టర్ యొక్క యూజర్ నేమ్ అనేది అడుగుతుంది, అది ఎంట్రీ చేసి సబ్మిట్ చేయండి. సో నా ట్విట్టర్ యొక్క యూజర్ నేమ్ తెలుసుకోవడానికి నేను ఏం చేశాను అంటే ట్విట్టర్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత పైన కార్నర్లో ప్రొఫైల్ సింబల్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నా యొక్క యూజర్ నేమ్ @ప్రజాపతి KVK అని చూపిస్తుంది. సో దీన్ని నేను అక్కడ ఎంట్రీ చేస్తానండి. సో చూడండి, ఇక్కడ నా యూజర్ నేమ్ ట్విట్టర్ది ఎంట్రీ చేశాను. ఎంట్రీ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్విట్టర్లో అకౌంట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. దాని తర్వాత ఆల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఎనేబుల్ చేశాను అనమాట. ఎనేబుల్ చేసి తిరిగి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ట్విట్టర్ అనేది ఫాలోయింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఫాలో టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ మన టెలిగ్రామ్ యొక్క యూజర్ నేమ్ అనే దాన్ని ఎంట్రీ చేయమంటుంది. సో దానికోసం నేను ఫస్ట్ టెలిగ్రామ్ ఓపెన్ చేస్తానండి. సో నేను టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ సైడ్ కార్నర్లో అవి క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి నా ప్రొఫైల్ నేమ్ అనేది చూపిస్తుంది, కృష్ణ కేవీకే. సో దాని మీద నేను క్లిక్ చేస్తాను. సో నేను తిరిగి అప్లికేషన్లోకి వచ్చేసి ఇక్కడ కృష్ణ కేవీకే అని ఎంట్రీ చేశానండి. సో ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు నేను రెండింటిని ఫాలో అయ్యానండి. ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మైనింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ మైనింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. మైనింగ్ స్టార్ట్ అవుద్దేమో చూద్దాం. సో లేదండి, డూ మ్యాండేటరీ టాస్క్స్ ఫస్ట్ అని మళ్ళీ వచ్చింది. సో దానికోసం మళ్ళీ నేనేం చేస్తున్నాను అంటే నెక్స్ట్ ఇక్కడ ఫాలో యూట్యూబ్ అని ఉంది కదా, ఈ ఫాలో యూట్యూబ్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో దాని కింద ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయిందంటే అక్కడ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసి దాని తర్వాత ఆల్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా 2 టాస్క్లు అనేవి కంప్లీట్ అయినాయండి. మళ్ళీ ఈ ఫాలో టెలిగ్రామ్ అనేది ఎందుకు నాకు ప్రాబ్లం వచ్చింది అది మళ్ళీ చెక్ చేస్తాను. సో అక్కడ మనకు టెలిగ్రామ్ ఎంట్రీ చేయమని అడిగింది కదా, అక్కడ మన యూజర్ నేమే కాదు మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసినా కూడా సరిపోతుందండి. అలా ఎంట్రీ చేసిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. కింద జాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనకు టెలిగ్రామ్ కూడా కంటిన్యూ అయిపోయిందండి. సో దీని తర్వాత ఇక్కడ కింద మైనింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మైనింగ్ స్టార్ట్ అని వచ్చింది చూడండి పైన గ్రీన్ కలర్లో. సో అంటే మనది మైనింగ్ అనేది స్టార్ట్ అవ్వాలంటే అట్లీస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ ట్విట్టర్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, టెలిగ్రామ్ అనేది ఇవి 2 ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. యూట్యూబ్ అనేది ఫాలో అవ్వాలా లేదా అనేది మీరు చెక్ చేసి చూడండి. ఎందుకు అంటే నేను ఫస్ట్ ట్విట్టర్ ఫాలో అయ్యా, దాని తర్వాత టెలిగ్రామ్ ఫాలో అవ్వడానికి ట్రై చేశాను కానీ అవ్వలేదు. దాని తర్వాత యూట్యూబ్ ఫాలో అయ్యా, దాని తర్వాత మళ్ళీ నేను టెలిగ్రామ్ ఫాలో అయిన తర్వాతే నాకు మైనింగ్ అనేది ఎనేబుల్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి నాకు మైనింగ్ రేట్ అనేది 16 టార్క్ పర్ అవర్ వచ్చిందనమాట. అంటే 1 గంటకు నాకు 16 టార్క్స్ అనేవి వస్తాయన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ మనం ఎవరినన్నా రిఫర్ చేయాలి అని అంటే ఇక్కడ కింద ఆప్షన్ ఉంది చూడండి, జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే మీ ఇన్విటేషన్ కోడ్ తర్వాత మీ రిఫరల్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ మీకు మైనింగ్ రివార్డ్స్ ఎలా వస్తున్నాయి అనేది చెక్ చేసుకోవడానికి హోమ్ పక్కన టీమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళ ద్వారా కూడా మీకు మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. దాని తర్వాత మీరు రిఫర్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేసినా కానీ వీళ్ళ ద్వారా కూడా మీకు మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకున్నాం. సో ఇక్కడ మైనింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ మీద మనం ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి క్లిక్ చేస్తే మనకు మైనింగ్ అనేది మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుంది అనమాట. 8 అవర్స్కి ఒకసారి కంప్లీట్ అయిపోద్ది. దాని తర్వాత మీరు మైనింగ్ అనేది కంటిన్యూ చేయడానికి ఇక్కడ ఖచ్చితంగా క్లిక్ చేయాలండి. సో మీరు మీ రిఫరల్ కోడ్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీ రిఫరల్ కోడ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ రిఫరల్ కోడ్ అనే దాన్ని కాపీ చేసుకోండి. సో ఇంతేనండి, మనకు దీంట్లో టార్క్ నెట్వర్క్ని రిజిస్ట్రేషన్ చేసుకునే విధానము, మైనింగ్ చేసే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి.